హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ రావాలి, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి. ఇలా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి? నెక్స్ దగ్గర లూజ్ రాకూడదు, షోల్డర్ జారిపోకూడదు, చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉండేలా బ్లౌజ్ని ఎలాంటి టిప్స్ని పాటిస్తూ స్టిచ్ చేస్తే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు, నెక్స్ దగ్గర లూజ్ వచ్చేస్తూ ఉంది, షోల్డర్స్ జారిపోతూ ఉన్నాయి, ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఎలా స్టిచ్ వేసుకోవాలి, షార్ప్గా కావాలి అంటే ఎలా స్టిచ్ వేసుకోవాలి, ఈ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి హ్యాండ్స్కి పైపింగ్ అయితే స్టిచ్ వేయట్లేదు. బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ కరెక్ట్గా రైట్ సైడ్కి నీట్గా వచ్చేలా ఇక్కడ క్రింది వైపున బార్డర్ కరెక్ట్గా రైట్ సైడ్కి రావాలి. అందువల్ల ఇలా ప్లేస్ చేసి లైనింగ్ క్లాత్కి నేను 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను. అదే ఖర్చును తీసుకుంటూ ఈ రెండు హ్యాండ్స్కి మనకి 1/2 ఇంచ్ ఖర్చు ఎప్పుడైతే కరెక్ట్గా తీసుకుంటామో బార్డర్ రైట్ సైడ్కి నీట్గా వస్తుంది. లోతు తీసిన సైడ్ పక్కనే వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్కి ఇలా ప్లేస్ చేయడం వలన మనకి లోతు తీసిన సైడు ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటూ ఫస్ట్ హ్యాండ్స్ని అయితే స్టిచ్ వేస్తున్నాను. ఈ బ్లౌజ్కి పైపింగ్ అయితే స్టిచ్ వేయట్లేదు. ఇలా స్మూత్గా జారిపోయే సిల్క్ లైనింగ్ బ్లౌజ్ని ఎలాంటి టిప్స్ని పాటిస్తూ స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా మనం తిప్పి స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ చివరికి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడ క్లాత్ను లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. అలాగే బార్డర్ రైట్ సైడ్కి నీట్గా రావాలి. ఇలా ప్లేస్ చేసి బార్డర్ చివరికి కుట్టు వేసుకోవాలి. లైనింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు పై వైపున కరువు షేప్ ఉంటుంది, కరువుకి సాగే గుణం ఉంటుంది. గట్టిగా లాగకూడదు, ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. నేనైతే లైనింగ్ని అతికించేటప్పుడు గమ్ని అస్సలు యూజ్ చేయను, మిషన్తోనే స్టిచ్ వేసుకుంటాను. ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్కి నేను తిప్పి స్టిచ్ వేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్కి కూడా ఇలానే స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడు ఎదురెదురుగా రావాలి. అలాగే హ్యాండ్స్ని ప్లేస్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది చూసుకోవాలి. మనం స్టిచ్చింగ్లో ఇలాంటి టిప్స్ అన్నీ పాటిస్తే సైడ్ జాయింట్ కూడా స్ట్రైట్గా వస్తుంది, ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఇలా రెండు హ్యాండ్స్కి బార్డర్ కరెక్ట్గా క్రింది వైపున వచ్చేలా ప్లేస్ చేశాను. అలాగే రెండు హ్యాండ్స్ ఇలా ప్లేస్ చేసినప్పుడు ఎదురెదురుగా రావాలి. ఖర్చులు కూడా కరెక్ట్గా ఉండాలి. ఒక హ్యాండ్ పైన రెండో హ్యాండ్ని ప్లేస్ చేసినప్పుడు రెండు హ్యాండ్స్కి సైడ్ జాయింట్ వైపు ఖర్చు ఇలా స్ట్రైట్గా ఉండాలి, హెచ్చు తగ్గులు ఉండకూడదు. ఇలా రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయ్యాయి. నెక్స్ట్ షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం నేను ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను. ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. షేప్ బెల్ట్ని వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ని అదిమినట్టుగా ఉండాలన్నమాట. షేప్ బెల్ట్ అనేది అంటే చెస్ట్ క్రిందికి జారకుండా ఉండాలి అంటే షేప్ బెల్ట్ ఎంత మనం స్టిఫ్గా స్టిచ్ వేసుకుంటే చెస్ట్ క్రిందికి జారకుండా బెల్ట్ లాగా పట్టి ఉంచుతుంది చెస్ట్ని. కాబట్టి ఖచ్చితంగా వీలైనంత స్టిఫ్గా ఉండాలి. మీరు లైనింగ్ ఒరిజినల్ మాత్రమే మీరు షేప్ బెల్ట్కి స్టిచ్ వేస్తే చెస్ట్ అనేది షేప్ బెల్ట్లోకి వచ్చేస్తుంది. కాబట్టి మీకు లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉంటే ఒక 2 లేయర్స్ తీసుకోండి. మీకు లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా లేదు అని అంటే ప్యాంట్ క్లాత్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ కానీ ఒక లేయర్ తీసుకొని స్టిచ్ వేసుకోండి. ఇలా నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను. అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి ఇలా కుట్టు వేసుకోవాలి. ఎక్కడా లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేయాలి. ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక షేప్ బెల్ట్కి మనం ఏ కుట్టు అయితే వేస్తున్నామో రెండో షేప్ బెల్ట్ కూడా అదే కుట్టు వేసుకుంటే ఖర్చులు కరెక్ట్గా వస్తాయి. అలాగే షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది. రెండు షేప్ బెల్ట్స్ ఒకే విధంగా రెడీ అవుతాయి. ఓకేనా, ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా ఖర్చులు తీసుకుంటూ మనం స్టిచ్ వేసేటప్పుడు టక్స్ ఇచ్చాను కదా, ఈ రెండు టక్స్ పాయింట్స్ ఒకదానికొకటి ఎదురెదురుగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం
స్టిచ్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్కి టక్స్ ఇచ్చాను కదా, ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. 2 షేప్ బెల్ట్స్ ఒకే ఖర్చుతో ఉంటాయి. మనం ఇంత బాగా స్టిచ్ చేసినా ఒక షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, నీట్గా కట్ చేసేయండి. ఓకేనా, ఇలా అన్నమాట. పై వైపున కుట్టు వేసేటప్పుడు కూడా గట్టిగా లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 షేప్ బెల్ట్స్కి స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసి 2 షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు ఉందనుకోండి, ఎక్కువగా ఉన్న షేప్ బెల్ట్ క్లాత్కి కొంచెం కట్ చేసేయండి. చూసారా, ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసుకోవాలి. చూసారా, 2 షేప్ బెల్ట్స్ హైట్ అనేది ఇలా కరెక్ట్గా రావాలి. మీకు ఒకవేళ ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేశాను. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ క్రింది వైపున నడుం బెల్ట్ కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఇక్కడ ఈ నడుం పట్టీని పైన ప్లేస్ చేసి నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను కదా, అదే ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ వేస్ట్ బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసే ప్రతిసారి నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటూ స్టిచ్ వేయడం వలన ఖర్చు కరెక్ట్గా వస్తుంది. ఈ నడుం బెల్ట్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ నడుం బెల్ట్ క్లాత్ని కట్ చేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ అయినా డాట్స్ని స్టిచ్ వేసుకొని నడుం బెల్ట్ని యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. నేనైతే ఇలా నడుం బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాతే డాట్స్ని అయితే స్టిచ్ వేస్తాను. నేను ఇలాగే నేర్చుకున్నాను, నేను ఇలాగే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాను. మీకు నచ్చిన మెథడ్లో ఫాలో అవ్వండి. బ్లౌజ్కి ఫిట్టింగ్ ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలి, అంతే. నెక్స్ట్ ఈ బ్లౌజ్ని ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసి నెక్స్ట్ ఫోల్డింగ్ ఖర్చు వరకు ఫోల్డ్ చేసుకోవాలి. 2 డాట్స్ ఒకే హైట్కి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువతో ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడే తెలిసిపోతుంది మనకి ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా డాట్స్లోకి వస్తుందా లేదా అని. ఒకవేళ మీకు డాట్స్లోకి అంటే సిల్క్ క్లాత్ కదా, పల్చగా ఉంది, మనకి డాట్స్లోకి క్లాత్ కరెక్ట్గా రావట్లేదు అనిపిస్తే ఫస్ట్ మధ్యలోకి స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకోండి. నాకైతే క్లాత్ కరెక్ట్గా డాట్స్లోకి వచ్చింది కాబట్టి ఇలా నీట్గా డాట్స్ని అయితే 2 డాట్స్ ఒకే హైట్ ఉండేలా స్టిచ్ వేసుకున్నాను. చూసారా, ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లూజ్ని మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి నడుము లూజ్ ఎక్కడికైతే వస్తుందో 2 వైపులా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేయడం కోసం ఇలా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని అయితే నేను కటింగ్ చేసేటప్పుడే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ నేను ఈ ఫ్రంట్ పార్ట్లో సైడ్ జాయింట్ వైపు కొంచెం జాయింట్ అయితే ఉంది కదా, జాయింట్ని కూడా యాడ్ చేసుకొని రెండో ఫ్రంట్ పార్ట్ని ఈ ఫ్రంట్ పార్ట్ మీద ప్లేస్ చేసి ఇలా హ్యాండ్తో ప్రెస్ చేయడం వల్ల ఇంప్రెషన్ నీట్గా వస్తుంది. చూసారా, ఇలా అన్నమాట. ఒక ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో రెండో ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ని సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు మీరు డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే నేను ఇలా మార్క్ చేశాను చూసారా, కొంచెం ఇలా కర్వ్ షేప్లో స్టిచ్ వేసుకోండి. లేదు మీకు ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ షార్ప్గా కూసిగా కావాలి అంటే స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి. నేనైతే కప్ షేప్ రౌండ్గా వచ్చేలా కొంచెం కర్వ్ షేప్తో స్టిచ్ వేస్తున్నాను. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా స్టిచ్ వేసుకోండి. నేనైతే కొంచెం కర్వ్ షేప్తో స్టిచ్ వేస్తున్నాను. నెక్స్ట్ రెండో డాట్ కోసం ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ చివరికి స్టిచ్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ మూడో డాట్ని ఇలా నీట్గా క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నేను ఎక్కడికైతే మార్కింగ్స్ ఇచ్చానో ఆ మార్కింగ్ దగ్గరికి ఎండ్ చేసుకోవాలి. అలాగే 4th డాట్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ చివరికి ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మీరు డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు 2 సైడ్స్ క్లాత్ కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకోండి. ఇలా సిల్క్ లైనింగ్ బ్లౌజ్ అయితే నాకు క్లాత్ కరెక్ట్గా వస్తుంది కాబట్టి డాట్స్లోకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేశాను. ఇలా క్లాత్ మీకు కరెక్ట్గా రాలేదు అంటే ఫస్ట్ మధ్యలోకి ఒక స్టిచ్ వేసుకొని డాట్స్ని అయితే స్టిచ్ వేసుకోండి. చూసారా కప్ షేప్ ఎంత నీట్గా రౌండ్గా ఉందో. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రౌండ్గా వచ్చేలా స్టిచ్ వేశాను. మీకు షార్ప్గా కావాలి అంటే క్రాస్గా లైన్ని డ్రా చేసుకొని స్టిచ్ వేసుకోండి. 2 ఫ్రంట్ పార్ట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ని క్రింది వైపున ప్లేస్ చేసి
ఇలా 2 షేప్ బెల్ట్స్ని ఎదురెదురుగా ప్లేస్ చేసి కుట్టు వేసుకోవాలి. చూసారా కప్ షేప్ ఎంత నీట్గా ఉందో. అలాగే షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఏ ఫ్రంట్ పార్ట్కి ఏ షేప్ బెల్ట్ని ఇలా ప్లేస్ చేసి, నేను కటింగ్లో ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను, అదే ఖర్చును తీసుకుంటూ ఇక్కడ క్లాత్ని అస్సలు లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున, షేప్ బెల్ట్ పై వైపున క్రాస్ ఉంటుంది. ఏ మాత్రం లాగినా కూడా ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది. ఈ ఒక్క విషయాన్ని గమనించండి. కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అలాగే రెండవ ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ బెల్ట్ని ఇలా ప్లేస్ చేసి, షేప్ బెల్ట్ని కానీ క్రింది వైపున క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇలా ప్రతి దగ్గర చెక్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది. మీరు ఫ్రంట్ పార్ట్ని అంతా స్టిచ్ చేసి లాస్ట్లో చెక్ చేసుకున్నారనుకోండి, ఒక ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చినా ఏమీ చేయలేం హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని యాడ్ చేశాక. కాబట్టి ఇలా ప్రతి దగ్గర చెక్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి హుక్స్ బెల్ట్ని, ఇంకొక సైడ్ ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి. హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నాను. 1 ఇంచుకి అయితే రెడీ చేశాను. అలాగే కాజా బెల్ట్ కోసం 4 ఇంచెస్ వెడల్పు ఉండేలా ఒరిజినల్ క్లాత్ తీసుకోండి. లైనింగ్ క్లాత్ 2 ఇంచెస్ సరిపోతుంది. మీకు ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా లేదు అంటే 2 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ తీసుకొని మధ్యలో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ హుక్స్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని టర్న్ చేసుకొని పై వైపును కూడా ఒక కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా స్టిచ్ వేయడం వలన హుక్స్ బెల్ట్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది. పై వైపున మనం మెడ పీస్ని స్టిచ్ చేస్తాం కాబట్టి పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ కాజా బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకు రావాలి. ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా లేదు, అందువల్ల 2 లేదా 2.5 ఇంచెస్ తీసుకొని క్రింది వైపున లైనింగ్ క్లాత్ని అయితే ప్లేస్ చేసి ఇలా రెడీ చేసుకున్నాను. 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. మీకు ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉందనుకోండి, 4 ఇంచెస్ వరకు తీసుకొని మధ్యలో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకుంటే బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్రింది వైపున క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని, ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ, 3/4 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువ ఉండేలా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి, ఇక్కడ కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ ఫస్ట్ నుంచి చివరి వరకు కరెక్ట్గా ఒకే విధంగా ఉండాలి. ఫస్ట్ ఒక కుట్టు వేశాను కదా, అదే కుట్టు పక్కనే 1/2 ఇంచ్ ఖర్చుతో రెండవ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ని అంతా కట్ చేసి పై వైపున ఈ ఎక్స్ట్రా క్లాత్ని అప్పుడే కట్ చేయకూడదు. ఇలా హుక్స్ బెల్ట్ క్లాత్ని ప్లేస్ చేసి 2 ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మధ్యలో డాట్ అలాగే షేప్ బెల్ట్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. ఇలా ప్లేస్ చేసి నాకు హుక్స్ బెల్ట్ క్లాత్ అయితే కొంచెం ఎక్కువ ఉంది, ఆ క్లాత్ని అయితే ట్రిమ్ చేస్తున్నాను. ఓకేనా? ఇలా 2 ఫ్రంట్ పార్ట్స్ కరెక్ట్గా ఉండేలా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారా ఎంత కరెక్ట్గా ఉందో? ఇలా రావాలన్నమాట. మధ్యలో డాట్ కానీ షేప్ బెల్ట్ కానీ ఇలా నీట్గా ఎదురెదురుగా రావాలి. చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఎంత నీట్గా ఉందో? షేప్ బెల్ట్ని యాడ్ చేశాక ఇలా 2 ఫ్రంట్ పార్ట్స్ కరెక్ట్గా రావాలి. హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ లూజ్ని, కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ లూజ్ని ఆది బ్లౌజ్ నుంచి ఇలా మెజర్మెంట్స్ అయితే నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మెడ పీస్ కోసం నాకు మిగిలిన లైనింగ్ క్లాత్లో ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి. మీరు 1.5 ఇంచెస్ కానీ 1.5 ఇంచెస్ కానీ మీ ఇష్టం. ఇక్కడ నెక్స్ రౌండ్ నెక్స్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకుంటున్నాను. ప్రతి పీస్ ఒకే వెడల్పు ఉండేలా మనం క్రాస్ పీస్ని అయితే తీసుకోవాలి. ఓకేనా? ఇలా అన్ని పీసెస్ ఒకే విధంగా ఉండేలా కట్ చేసుకోవాలి. క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది. జాయింట్స్ దగ్గర కూడా కరెక్ట్గా సాగాలి అంటే క్రాస్ పీస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని క్రాస్ పీసెస్ని ఒకే వెడల్పుతో ఉండాలి. అలాగే మనకి పొడవు అనేది హెచ్చు తగ్గులున్నా పర్వాలేదు, జాయింట్ వేసుకుంటాం కాబట్టి కార్నర్స్ అంతా అంటే చివరిలో ఇలా క్రాస్ అనేది నీట్గా ఉండాలన్నమాట. క్రాస్ పీస్ని క్రాస్గా యాడ్ చేయడం వలన జాయింట్స్ దగ్గర కూడా కరెక్ట్గా సాగుతుంది. ఇలా కాకుండా మీరు స్ట్రైట్గా క్రాస్ పీస్ని
జాయింట్ చేశారు అంటే జాయింట్స్ దగ్గర క్లాత్ అనేది కరెక్ట్గా సాగదు. ఓకేనా? ఇలా అన్నమాట. క్రాస్ పీసెస్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోండి. ఇలా అన్ని పీసెస్ని జాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్రాస్గానే ప్లేస్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. మీకు ఇలా ఫోల్డ్ చేసి జాయింట్ చేయడం రాలేదు అంటే థ్రెడ్స్ని కట్ చేసేయండి. కట్ చేసేసి మనకి రైట్ సైడ్కి అన్ని పీసెస్ వచ్చేలా స్టిచ్ వేసుకోండి. ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి. ఇలా మీకు ఫోల్డ్ చేయడం ఇబ్బందిగా ఉంది, కన్ఫ్యూజన్గా ఉంది అనిపిస్తే ఇలా రైట్ సైడ్కి ప్లేస్ చేసుకొని నెక్స్ట్ ఈ క్రాస్ పీస్ని ఇలా ప్లేస్ చేసి క్రాస్గా ఫస్ట్ చివరికి ఈ విధంగా రఫ్ స్టిచ్ వేసుకోండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? బిగినర్స్కి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయడం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందువల్ల ఫస్ట్ థ్రెడ్స్ని కట్ చేసేసి ఇలా క్రాస్ పీసెస్ని క్రాస్గానే యాడ్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకునే మెడ పీసు ఇంచుమించుగా 1.5 మీటర్ వరకు ఉండాలి. ఎందుకంటే నెక్స్ కొంచెం చిన్నవిగా ఉన్నాయి, బ్రాడ్ కూడా తక్కువ ఉంది. పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా 1.5 మీటర్ సరిపోతుంది. నెక్స్ బాగా బ్రాడ్గా ఉండి చిన్న సైజ్ బ్లౌజ్ అయినా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా నెక్స్ బాగా డీప్గా ఉన్నాయనుకోండి 2 మీటర్ల వరకు మెడ పీస్ని తీసుకోవాలి. నెక్స్ బాగా పైకున్నాయి, అంత బ్రాడ్ కూడా లేదు కాబట్టి నేను 1.5 మీటర్ వరకు ఇలా మెడ పీస్ని అయితే రెడీ చేసుకున్నాను. లేదు ఇలా గుర్తు పెట్టుకోవడం కంటే మీరు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి మనం షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మెడ పీస్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు ఒకసారి చెక్ చేసుకొనైనా మీకు మెడ పీస్ ఒకవేళ తక్కువ వచ్చిందనుకోండి ఇంకొక పీస్ని యాడ్ చేసి మెడ పీస్ని అయితే రెడీ చేసుకోండి. నెక్స్ట్ ఈ జాయింట్స్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా 2 వైపులా సమానంగా వచ్చేలా ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి. లేదంటే మనం మెడ పీస్ని స్టిచ్ చేశాక ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా చేయలేదు అంటే ఈ ఫోల్డింగ్ దగ్గరంతా మెడ పీస్ అనేది లావుగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా షోల్డర్స్ని యాడ్ చేయడం కోసం ఖర్చు నేను 1/2 ఇంచ్ ఇచ్చాను. అదే ఖర్చును తీసుకుంటూ 2 స్టిచ్చెస్ లేదా 2 స్టిచ్చెస్తో మన షోల్డర్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. 2 స్టిచ్చెస్ వేసుకోండి. అప్పుడే షోల్డర్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. కొంచెం కూడా ఈ స్టిచ్చెస్ అనేది రిమూవ్ అవ్వకుండా ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోండి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా మనం షోల్డర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా షోల్డర్స్ని యాడ్ చేశాక కొంచెం క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉందనుకోండి మనం హ్యాండ్ని అటాచ్ చేస్తాం చూసారా, అటువైపు ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం ట్రిమ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్కి సమానంగా ఉండాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం హెచ్చు తగ్గులు వచ్చింది అంటే నీట్గా ట్రిమ్ చేసుకోండి. ఇలా 2 స్టిచ్చెస్తో మన షోల్డర్స్ని 1/2 ఇంచ్ ఖర్చుతో యాడ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా షోల్డర్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి. అంటే ఈ షోల్డర్ దగ్గర వేస్ట్ ఉంది కదా, ఆ వేస్ట్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని 2 షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా చూసుకోవాలి. ఒకవేళ మీకు ఒక షోల్డర్ ఎక్కువ ఒక షోల్డర్ తక్కువ ఉంటే ట్రిమ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ కాజా బెల్ట్ రైట్ సైడ్ మెడ పీస్ని ఈ విధంగా ప్లేస్ చేసి 1/4 ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ 1/4 ఇంచ్ ఖర్చు మాత్రమే తీసుకోండి, గట్టిగా లాగొద్దు. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఏ మాత్రం మీరు గట్టిగా లాగారు అంటే మీరు కటింగ్ ఎంత నీట్గా కట్ చేసినా స్టిచ్చింగ్లో ఈ తప్పు చేశారు అంటే షోల్డర్స్ జారిపోతాయి, నెక్స్ లూజ్ అయిపోతాయి. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని కేర్ఫుల్గా గమనించండి. 1/4 ఇంచ్ ఖర్చు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ నెక్స్ రౌండ్గా ఉన్నాయి, మనం తీసుకున్న మెడ పీస్ కూడా క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది. అలాగే ఈ నెక్స్ రౌండ్ నెక్స్ కాబట్టి రౌండ్ నెక్స్ కూడా సాగే గుణం ఉంటుంది. మీరు కొంచెం లాగినా కూడా షోల్డర్స్ జారిపోవడం వల్ల భుజాలు జారిపోతాయి. అలాగే నెక్స్ దగ్గర కూడా లూజ్ అయిపోయి ఫ్రంట్ సైడ్ ఎప్పుడైతే నెక్ లూజ్ అవుతుందో షోల్డర్స్ ఆటోమేటిక్గా జారిపోతాయి. కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు ఈ తప్పు చేశారు అంటే మీరు ఎంత షోల్డర్ తక్కువ తీసుకున్నా నెక్ వెడల్పు తక్కువ తీసుకున్నా భుజాలు జారిపోతాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా మెడ పీస్ని 1/4 ఇంచ్ ఖర్చుతో మాత్రమే ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఖర్చులు కొంచెం ఎక్కువ తక్కువలు తీసుకున్నా మీకు మనం హెమ్మింగ్ వేసుకున్న తర్వాత హెమ్మింగ్ స్టిచ్ అనేది కొంచెం హెచ్చు తగ్గులు అయిపోతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి. మెడ పీస్ని యాడ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఎలా అయితే స్టిచ్ వేస్తున్నారో ఇలా ఫోల్డ్ చేసి మీరు స్టిచ్ చేసేటప్పుడు 1/4 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేశారు అంటే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు కూడా 1/4 ఇంచ్ ఖర్చు మాత్రమే వస్తుంది. అప్పుడు మనం ఈ హెమ్మింగ్ వేసే ఈ క్లాత్ అనేది
నీట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ నుంచి చివరి వరకు పావించి ఖర్చుతోనే రెడీ అవుతుంది. హెమ్మింగ్ వేయడానికి కూడా పావించితో చాలా నీట్గా ఉంటుందన్నమాట. హెమ్మింగ్ వేసే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అలాగే హెమ్మింగ్ స్టిచ్ అనేది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ మెడ పీస్ని యాడ్ చేసేటప్పుడు క్లాత్ని లాగకుండా ఎలా అయితే స్టిచ్ వేస్తున్నారో ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేటప్పుడు కూడా అస్సలు లాగకూడదు. కొంచెం క్లాత్ని మీరు లాగారు అంటే భుజాలు జారిపోతాయి, నెక్స్ లూజ్ అయిపోతాయి. కాబట్టి ఇలా క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుంటూ పావించి ఖర్చుతో మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. అస్సలు లాగకుండా కరెక్ట్గా ఇక్కడ వేసే స్టిచ్ అనేది మెడ పీస్ చివరికి మాత్రమే రావాలి. బ్లౌజ్ పీస్ పైన అస్సలు రాకూడదు. బ్లౌజ్ పీస్ పైన ఈ స్టిచ్ వచ్చింది అంటే ఫినిషింగ్ పోతుంది. ఇలా మెడ పీస్ చివరికి స్టిచ్ వేయడం వల్ల బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. ఇలా మెడ పీస్ స్టిచ్ చేయడానికి ముందు ఈ కార్నర్స్ అంతా టక్స్ని ఇవ్వాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఖచ్చితంగా టక్స్ని ఇచ్చాకే ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. చూసారా మెడ పీస్ ఎంత నీట్గా వచ్చిందో. బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ ఎక్స్ట్రా మెడ పీస్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని అంతా నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేశారంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇలా కట్ చేశాక చూసారా ఎంత నీట్గా ఉందో మెడ పీస్ అనేది. పావించి ఖర్చుతో ఎంత నీట్గా రెడీ అయింది చూసారా. ఇలా అన్నమాట. హెమ్మింగ్ వేసుకున్నాము అంటే లుక్ సూపర్గా ఉంటుంది. ఎక్కడ లాగినట్టుగా అస్సలు లేదు కదా ఫ్రెండ్స్. ఇలా రావాలన్నమాట. కొంచెం కూడా లాగినట్టుగా అస్సలు రాకూడదు. లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ని ఇలా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఫస్ట్ 1/2 ఇంచ్ ఖర్చుతో ఒక సైడ్కి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, బాడీ ఫిట్టింగ్ పాయింట్స్, ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి. మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇక్కడే తెలిసిపోతుంది. చూసారా 2 టక్స్ పాయింట్స్ ఎంత నీట్గా వచ్చాయో. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి రెండో సైడు కూడా అలాగే రావాలి. ఏ మాత్రం ఈ టక్స్ పాయింట్స్ కొంచెం అటు ఇటు వెళ్ళింది అని అంటే మీరు బ్లౌజ్ని స్టిచ్ చేయడం ఎక్కడో తప్పు చేశారు అని అర్థం అనమాట. కాబట్టి కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేశారు అంటే ఇలా టక్స్ పాయింట్స్ అనేది ఒకదాని మీదకి ఒకటి కరెక్ట్గా వస్తాయి. ఇలా వచ్చాయి అంటే సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ప్లస్ గుర్తు అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారా టక్స్ పాయింట్స్ ఎంత నీట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చాయో. ఇలా రావాలి. ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇదే కుట్టు పైన రెండవ కుట్టును కూడా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. గట్టిగా లాగకండి, ఇక్కడ కర్వ్ షేప్ కాబట్టి సాగే గుణం ఉంటుంది. ఫ్రీగా మూవ్ చేస్తూ 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకుందాం. ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటే నీట్గా ప్రతి దగ్గర కట్ చేసేయండి. నెయిల్తో ఇలా రబ్ చేయడం వల్ల ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఐరన్ చేసిన ఫినిషింగ్ అయితే బ్లౌజ్కి వస్తుంది. ఒక హ్యాండ్ అయితే యాడ్ చేశాను కదా, సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేద్దాం. లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా రెండో హ్యాండ్ని కూడా కరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ని యాడ్ చేశాక నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం. హ్యాండ్ లూజ్ కరెక్ట్గా 7.5 ఇంచెస్, బాడీ ఫిట్టింగ్ పాయింట్ కరెక్ట్గా లైన్ని మార్క్ చేశాను. నడుము లూజ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నడుము లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇలా 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇంతవరకు నేనైతే థ్రెడ్స్ని కట్ చేస్తాను. మీరు డైరెక్ట్గా స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి. చూసారా ప్లస్ గుర్తు ఎంత నీట్గా వచ్చిందో. కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే ఫినిషింగ్ ఇంత నీట్గా వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత చూసారా సైడ్ జాయింట్ స్ట్రైట్గా ఎంత నీట్గా వచ్చిందో. ఇదే కుట్టు పక్కనే 2 కుట్లు వేసుకున్నారు అంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట సైడ్ జాయింట్ అనేది. ఈ సైడ్ జాయింట్ దగ్గర ఖర్చు కొంచెం ఎక్కువే ఉంటే బెస్ట్ అంటే ఉంచుకోండి. లేదు బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటుందేమో అనిపిస్తే కొంచెం క్లాత్ని ట్రిమ్ చేసుకోండి. బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి ఇలా ట్రిమ్ చేయడం వలన కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. అంటే మరీ కొంచెం లావు అవుతూ సన్నగా ఉంటారు కదా, అందువల్ల ఎక్కువ ట్రిమ్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు హెచ్చు తగ్గులు లేకుండా ఈ ఎక్స్ట్రా క్లాత్ను మాత్రమే ట్రిమ్ చేసేయండి. లావుగా ఉన్నవాళ్ళు కొంచెం వీళ్ళు లావు అవుతూ సన్నగా అవుతూ ఉంటారు. లావు అయినప్పుడు
ఒక స్టిచ్ వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఖర్చు అనేది కొంచెం ఎక్కువ ఉంటే బెస్ట్ అన్నమాట, కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి. ఇలా 2 సైడ్స్ సైడ్ జాయింట్ని అయితే ఈ విధంగా స్టిచ్ వేశాను. బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఇలా 4 డాట్స్తో బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే ఫినిషింగ్ ఇంత నీట్గా ఉంటుంది. చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, క్రింది వైపును కూడా ఇలా నీట్గా రావాలి, హెచ్చు తగ్గులు లేకుండా. నెక్స్ట్ నడుము లూజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే దారం రెడీగా ఉంది కాబట్టి ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత నీట్గా ఉందో. సైడ్ జాయింట్ కరెక్ట్గా వచ్చింది, నడుము లూజ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందో చూద్దామా. చూసారా బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే ఎంత నీట్గా ఉందో. ఇలా హెమ్మింగ్ స్టిచ్ అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు నీట్గా రావాలి. ఆర్మ్ హోల్ కర్వ్ కానీ అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా ఎంత నీట్గా ఉందో చూసారా. ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ చూసారా రౌండ్గా ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్ కానీ ఇలా నీట్గా వచ్చిందనమాట. షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే రావాలి, మరి షేప్ బెల్ట్ పెద్దదిగా లేకుండా ఇలా డిజైన్ చేశాను. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా షేప్ బెల్ట్ అనేది కొంచెం చిన్నదిగా వస్తుంది. బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. మనం ఎంత నీట్గా బ్లౌజ్కి ఫినిషింగ్ ఇస్తామో ఆటోమేటిక్గా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు ఎంత నీట్గా వచ్చిందో. అలాగే క్రింది వైపున కానీ హ్యాండ్ పై వైపున కానీ ఇలా హెచ్చు తగ్గులు అస్సలు రాకూడదు అనమాట. చూసారా 2 వైపులా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో. ఇంత నీట్గా బ్లౌజ్ రెడీ అయింది అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఎందుకు రాదు ఫ్రెండ్స్. మీరు ఇలా బ్లౌజ్ని కటింగ్లో ఇచ్చిన ఖర్చులు తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసి చూడండి, ఫినిషింగ్ ఫిట్టింగ్ ఎందుకు రాదో చూద్దాం. సేమ్ మెజర్మెంట్స్తో కొన్ని బ్లౌజెస్ అయితే స్టిచ్ వేశాను. ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ ఏమో స్క్వేర్ నెక్, ఫ్రంట్ సైడ్ ఏమో స్టార్ నెక్. ఓకేనా. ఇలా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. బ్లౌజ్ రైట్ సైడ్ ఎంత నీట్గా ఉందో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను. నెక్స్ట్ 2 ప్లెయిన్ బ్లౌజెస్, అవి 2 బ్లాక్ కలరే కాబట్టి ప్లెయిన్ బ్లౌజెస్ని అయితే స్టిచ్ వేశాను. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా షేప్ బెల్ట్ వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి. ఇవి 2 ప్లెయిన్ బ్లౌజెస్. సేమ్ ఇంకొక ప్లెయిన్ బ్లౌజ్ను కూడా స్టిచ్ వేశాను. ఇలా 4 బ్లౌజెస్ని అయితే సేమ్ కస్టమర్కి స్టిచ్ వేశాను. ఇంట్లో ఒక్క బ్లౌజ్ మాత్రమే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని ఇలా కట్ చేసి స్టిచ్ వేసుకొని చూడండి, ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.